ఈ మధ్య చాలా మంది పీరియడ్స్ లో పూజలు చేయొచ్చు, గుడికి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. ఇది నిజమా? నిజమైతే ఇంత గుడ్డిగా ఇన్నాళ్ళు ఒక మూర్ఖత్వంలో బ్రతికామా? అసలు ఎందుకు ఆధ్యాత్మిక కార్యక్రమాలకి దూరంగా ఉండాలో తెలుసుకోండి. ఈ వీడియో చూడండి, ఆన్సర్ మీరే చెప్తారు. ఈ మాట చాలా మందిని బాధ పెట్టి ఉండొచ్చు, కోపానికి కూడా గురిచేసి ఉండొచ్చు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే యోగం, ఆయుర్వేదం దీని గురించి వేరే విధంగా చెప్తున్నాయి. మహిళలు ఋతుక్రమంలో ఉన్నప్పుడు అపాన ప్రాణం అంటే కిందికి కదిలే శక్తి ముఖ్యంగా కడుపు, పెల్విక్ ప్రాంతాల్లో పనిచేస్తుంది. అదే సమయంలో ఆధ్యాత్మిక సాధనలు అనేవి శక్తిని పైకి వెన్నుపూస గుండా ఉన్నత చక్రాల వైపు నడిపిస్తాయి. అందుకే ఆ సమయంలో ఆధ్యాత్మిక సాధనలో విరామం తీసుకోమని చెప్తారు. అది అపవిత్రత కారణంగా కాదు. పీరియడ్స్ టైంలో శరీరం శక్తి విడిచే ప్రక్రియలో ఉంటుంది. ఆధ్యాత్మిక సాధనలు చేస్తున్నప్పుడు శక్తి శరీరంలోకి పైకి చేర్చే ప్రక్రియలో ఉంటాయి. ఇప్పుడు అర్థమైందా? పీరియడ్స్ టైంలో పూజలు చేసిన, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న మన శరీరంలో శక్తి ప్రవాహాన్ని డిస్టర్బ్ చేసుకున్నట్టే. ఇది డిస్టర్బ్ చేసుకోవడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లాంటి సమస్యలు తరచూ తలెత్తుతూ ఉంటాయి. ఇది వెనకబాటుతనం కాదు, అలా అనుకునే అజ్ఞానం. ఇప్పుడు డిసైడ్ అవ్వండి, మీరేం చేయాలనుకుంటున్నారో.